మట్టగిడుసులు ఎలా ఎలా పడతానో ఈరోజు మీకు చూపిస్తానండి. ఇప్పుడు మా పాట చెరువు ఉంది కదా! మొత్తం నీళ్ళు ఇంకిపోయినియి. అంటే అడుగు చేపలు అయ్యే మిగులుతాయి. ఇంకేం ఉండవు. మట్టగిడుసులనమాట. ఎలా కదులుతున్నాయో మీరు కూడా లైవ్‌లో చూద్దురు. సరేనండి, ఎన్ని దొరుకుతాయో కూడా చూద్దురు. నేను అదిగో అత్తయ్య స్కూటీ ఎక్కవాళ్ళ అత్తయ్య అండి. నేనైతే మట్టగిడుసులు, చింత చిగురు కూర వండుదాం అనుకుంటున్నానండి. చాలా బాగుంటుందంట. నేను ఇప్పటివరకు చేయలేదు. ఫస్ట్ అయితే సరదా తీరేలా మట్టగిడుసులు పట్టాలి కదండి. చూస్తారమ్మా లగేసి. ఇక్కడ ఒక చిన్న గుంత అండి, అక్కడ ఒక చిన్న గుంత. ముందు వీడియోస్లో మీరు చూసుంటారు. అప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు పట్టాను చేపలు. ఇక్కడ చూసారండి, అక్కడ ఒక మట్టగిడుసు కూడా చనిపోయిందండి. అక్కడ అలా ఎన్ని మట్టగిడుసులు చనిపోయినాయో. ఆ మెదిలేయన్నీ మట్టగిడుసులేనండి, కదిలేయన్నీ. అయ్యగోండి ఎలా మెదులుతున్నాయో చూడండి. అయ్యండి అయ్యండి. ఇగోండి చేపలు 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 ఎన్ని దొరికినాయి. దిమ్మరిస్తాను, కింద కుమ్మరిస్తాను. ఓకే, దెబ్బతింది. గుర్తుంది దగ్గర ఇగోండి చేపలు అయితే ఇన్ని ఒక 1/2 కేజీ ఉంటాయి. మట్టగిడుసులు ఎన్ని దొరికినాయి. చింత చిగురు దొరికించి అప్పుడు కూర వండుతానండి. అందాక ఇవి నీటిలోనే ఉంటాయి ఇలాగా. మరుసటి రోజండి మేమైతే చింత చిగురుకు బయలుదేరాము. మా పెద్ద పాప నేహ,
ఏ తను ఇటు చూడమ్మా, ఇటు చూడాలి. మా చిన్న పాపనే బాబో, ఇటు చూడమ్మా బాబోయ్. తను తను చిన్న పాప, తను ఇటు చూడు, ఇక్కడ ఇప్పుడు చూడు. చింతల్లి మొత్తం ముదిరిపోయినట్టుంది ఏంటి నేహ. చింత చిగురు కిందకి వెళ్ళి చూద్దాం పదండి. ఇదిగో ఇదిగో కిందకి అందుద్ది, కిందకి. కూర కాదమ్మా ఇది, మట్టి ఇదిగోండి మొత్తం చింత చిగురు అయితే ఇంత కోస్తాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. పిల్లలు చూసారండి, ఆడుకుంటాకు వచ్చేసారు పొలాల్లోకి. మా చిన్నప్పుడు కూడా అంతేనండి, ఆడుకుంటాకు అలా వెళ్ళిపోయేవాళ్ళము. సెలవులప్పుడు అలా వెళ్ళిపోతున్నారు చూడండి ఆ పిల్లలు. మొత్తం చింత చిగురు గుండె అయితే ఇదిగోండి ఎంత వచ్చింది. ఇంక ఇది కూరలో వేసేయడమే. సాల్ట్, కారం, అయిపోతానే ఉంది. టమోటా అండి, ఎప్పుడు అడుగుతూ ఉంటారు టమోటాలు ఏరు అనేసి. ఈసారి ఎందుకో టమోటా వేయాలనిపించింది, వేస్తున్నాను. చూస్తున్నారు కదండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్, మిగిలింది లాస్ట్లో వేస్తాను. చింత చిగురు కూడా వేసేస్తున్నానండి. నీళ్ళు తక్కువే పోస్తున్నానండి.
ఫైనల్‌గా అయితే మన కూర చూసేస్తారండి. కొంచెం పొద్దుపోతుందండి. అందుకోసం లైటింగ్ ఎయవలసొచ్చింది. బాబోయ్! అసలెంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందండి. చింత చిగురు, మట్టి గిడిసెలు, టమాటాలేసి వండిన కూర. బాబు చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. నేను ఇలా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మట్ట గిడిసిని అలా విరిచి, ఈ గ్రేవీలో కలుపుకొని ఎక్సలెంట్ అండి. సూపర్. నిజంగా ఇలా ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మొదటిసారి ఇలా తినడం. మీకు కూడా మట్ట గిడిసెలు దొరికితే ఇది చింత చిగురు సీజన్ కాబట్టి వండేయండి. అసలా బ్రహ్మాండంగా ఉందండి కూరైతే. చింత చిగురు కూడా కరెక్ట్ సరిపోయిందండి నేను తెచ్చిన చింత చిగురు. అబ్బా! సరేనండి మరి ఉంటాను. మీ పల్లెటూరు అమ్మాయిని. బాయ్.